ఇన్ఫర్టిలిటీ తోటి బాధపడే కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అసలు సగం జర్నీ పూర్తయిపోవాలి అని అంటే మెయిన్ ఏంటంటే డయాగ్నోసిస్. అసలు వాళ్ళు దేనితోటి బాధపడుతున్నారు, ఏ ప్రాబ్లం తోటి బాధపడుతున్నారు అని చెప్పి డయాగ్నోస్ చేయటం అనేదే హాఫ్ ద జర్నీ అయిపోయినట్టే. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ప్రాబ్లం అనేది డైరెక్ట్ గా ఓకే ఇది అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ప్రాబ్లం ఏంటో అర్థం కాదు, అప్పుడు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పి అంటూ ఉంటాం. సో అందుకని మెయిన్ గా ప్రాబ్లమ్ ని డయాగ్నోస్ చేయటమే ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఒక ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మీకు ఈ ప్రాబ్లం ఉందండి, మీకు ఈ ట్రీట్మెంట్ చేసుకోండి అని చెప్పి చెప్పాలి అంటే ఆ ప్రాబ్లమ్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, దేని వల్ల పిల్లలు పుట్టరు అనేది కూడా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకని నేను ఫస్ట్ ఏంటనంటే బేసిక్స్ తో స్టార్ట్ చేస్తాను. సో అసలు ఇన్ఫర్టిలిటీ తోటి ఎంతమంది బాధపడుతూ ఉంటారనేది తెలుసుకోవాలి. ఆ దీనికంటే ముందు ఏంటంటే అసలు నేచర్ అంటే ప్రకృతే ఎక్కువ మంది పిల్లల్ని పుట్టించడానికని ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఇప్పుడు సపోజ్ ఒక 100 కపుల్స్ ఉన్నారు అని అంటే 100 కపుల్స్ కి ఇన్ఫర్టిలిటీ ఉండదు కదా. ఇన్ఫాక్ట్ 85 కపుల్స్ కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా పిల్లలు పుట్టేస్తారు, వాళ్ళకి ఎటువంటి సహాయం అసలు అవసరం లేదు. అంటే వాళ్ళకి బేసిక్ ట్రీట్మెంట్ కూడా ఏమీ అవసరం లేకుండానే పిల్లలు పుట్టేస్తారు. కానీ 15 కపుల్స్ కి మట్టుకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. సో మీరే చూస్తే 15 మంది అంటే 15 అనేది తక్కువ నెంబర్ కదా, అంటే 100లో 15 మందికే ప్రాబ్లం ఉంటుంది. 85 మందికి నేచరే హెల్ప్ చేస్తుంది పిల్లలు పుట్టించడానికి. సో బేసిక్స్ టు బిగిన్ విత్ చూస్తే 100 మందిలో ఓన్లీ 15% వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో ఆ 15%లోనే అంటే ఆ 15 కపుల్స్ లోనే కొంతమందికి మేల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి రెండు కలిపిన ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. మరి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని అంటే దీంట్లోనే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కూడా ఉంటుంది. యాక్చువల్ గా కరెక్ట్ గా హిస్టరీ అంతా విని వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉండుంటుంది అని చెప్పి మనం కనుక డయాగ్నోస్ చేయగలిగాము అంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కూడా మనం కారణం చెప్పగలుగుతాము. బట్ దానికి ఏంటి అని అంటే ప్రిసిషన్ అనేది చాలా అవసరం అన్నమాట. నవ్వు ఇప్పుడు ఇంకొక థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే సరే ఇప్పుడు 85 కపుల్స్ కి నేచరే హెల్ప్ చేసేస్తుంది పిల్లలు పుట్టడానికి. సో అంటే ఏమవుతుంది, అందరూ నార్మల్ గా పుడతారా లేదనమాట. మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక పాయింట్ ఉంది ఏంటనంటే ఒక 100 మంది పిల్లలు పుట్టారు అని అంటే అందులో ఆరుగురికి మటుకు ఏవో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. మేజర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండి అంటే జన్యుపరంగా వాళ్ళకి ఏమన్నా మేజర్ ఇష్యూస్ లాంటివి ఏమన్నా ఉన్నాయి అని అంటే కనుక యూజువల్ గా అవన్నీ అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. అందుకనే మీరు పెద్దవాళ్ళు చెప్పే మాటలు ఏమన్నా వింటారు కదా, ఏంటనంటే ఎప్పుడైనా అనుకోకుండా నార్మల్ గా ప్రెగ్నెంట్ అయిపోయిన వాళ్ళకి అబార్షన్ కనుక జరిగితే కనుక ప్రాబబ్లీ ఆ బేబీ బాగాలేదేమో, లేకపోతే ఆ బేబీయే మంచిగా లేదేమో అందుకనే అబార్షన్ అయి ఉంటుందేమో అని చెప్పి. సో అవన్నీ ఊరికే చెప్పే మాటలు కాదనమాట. ఏదైనా మేజర్ గా ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి, వీళ్ళకి ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది అని అంటే కనుక జనరల్ గా అవి అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. కానీ కొన్ని కొన్ని సార్లు ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఏదో చెవు సరిగ్గా లేదు అనో, లేకపోతే పిల్లికలు ఉన్నాయనో, లేకపోతే కాలు కొంచెం వంకరగా ఉందని, ఇవన్నీ ప్రాణాంతకమైనవి ఏమి కాదు కాబట్టి కొన్ని కొన్నిసార్లు అటువంటి కండిషన్స్ తోటి పిల్లలు పుడుతూ ఉంటారు అనమాట. సో మీరు యాక్చువల్ గా చూస్తే ఆ ఆ 85% వాళ్ళకి పిల్లలు పుట్టేయటమే కాక అందులో మాక్సిమం పిల్లలు నార్మల్ గా ఉంటారన్నమాట. అంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా పుడుతూ ఉంటారన్నమాట. సో ఒక ఆరుగురికి మటుకు ఏదన్నా ఒక చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు అన్నమాట. కొంచెం రేర్ గా కొంచెం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా వస్తూ ఉండొచ్చు అన్నమాట. సో అందుకని ట్రీట్మెంట్స్ అవి చేయించుకునేటప్పుడు కూడా స్టెప్స్ ఏవి మిస్ అవ్వకుండా ప్రాపర్ గా మనం కండిషన్ ఏంటి అని చెప్పి తెలుసుకుని ట్రీట్ చేస్తూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సో ఎందుకు ఆ అంటే 100 బేబీస్ పుట్టినప్పుడు చాలా వరకు నార్మల్ గానే ఉంటారు అని అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ పాయింట్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, డార్విన్స్ థియరీ అన్నమాట. సో ఎవరైతే స్ట్రాంగ్ గా ఉంటారో, ఏ బేబీ అయితే స్ట్రాంగ్ గా ఉంటుందో అది మట్టుకే ముందుకెళ్తుంది అనమాట. సో
ఇది అర్థం చేసుకుంటే కనుక మీకు చాలా వరకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఎందుకు సక్సెస్ అవుతాయి, ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది, ఒకవేళ ఫెయిల్ అయితే కనుక ఏ స్టెప్ లో ఫెయిల్ అయి ఉంటుంది, ఇవన్నీ మనకు అర్థం అవుతాయి అన్నమాట. ఓకేనా. కామన్ బిలీఫ్ ఏంటి అని అంటే ప్రెగ్నెంట్ అయిపోవచ్చు అని అంటే అందరూ ఏమనుకుంటారు, ఓన్లీ 4 స్టెప్స్ చాలు అనుకుంటారు. ఏంటి అది? స్పర్మ్ బాగుండాలి, అంటే వీర్యకణాలు బాగుండాలి, ఎగ్ బాగుండాలి, ఆ అంటే అట్ ద సేమ్ టైం అదే ఇంటర్ కోర్స్ కూడా ఫర్టైల్ టైంలో జరగాలి అని అంటే, ఆడవాళ్ళకి ఒక ఫర్టైల్ పీరియడ్ అనేది ఉంటుంది కదా, అంటే నెల మొత్తంలో అన్ని రోజులు వాళ్ళు ఫర్టైల్ ఉంటారు అనమాట, కొన్ని రోజులు మటుకే ఫర్టైల్ ఉంటారు కదా. సో ఆ ఫర్టైల్ టైంలో మటుకు ఇంటర్ కోర్స్ జరగాలి. ఎగ్ రిలీజ్ అది బాగుండాలి, అంటే ఎగ్ బాగుండాలి, స్పర్మ్ లాగానే ఎగ్ కూడా బాగుండాలి, ఎట్ ద సేమ్ టైం గర్భసంచి బాగుండాలి అని చెప్పి అనుకుంటారు. అంతే, మోస్ట్లీ చాలా మందికి ఇదే తెలుస్తుంది అనమాట. అంతే తప్ప ఏం ఇష్యూ అయి ఉంటుంది, ఏం ప్రాబ్లం అయి ఉంటుంది అని చెప్పి తెలియదు అనమాట. సో మనం ఆ, ఈ వీడియోలో అంతా కూడా ఏంటంటే నేను ఇన్ డెప్త్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ దేనికి అని అంటే, మీ అంతటిగా మీరు కూడా ఇంట్లో కూర్చొని మీకు ఏంటి ప్రాబ్లం అని ప్రాబబ్లీ డయాగ్నోస్ చేసుకోగలరు అనమాట. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు డయాగ్నోస్ చేసుకోగలరో తొందరగా ట్రీట్మెంట్ కూడా తీసుకుంటారు. సో నెక్స్ట్, సో రియల్ స్టోరీ అన్నమాట. సో ఏంటి అని అంటే, ఇంటర్ కోర్స్ అనేది జరుగుతుంది. ఇంటర్ కోర్స్ అనేది జరిగినప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్టే కనుక ఈ ఆ, అదేంటి ఇది వెజైనా అన్నమాట. సో వెజైనాలో చూసారా చాలా స్పర్మ్స్ ఉన్నాయి. అన్ని స్పర్మ్స్ ఉన్నా కూడా కానీ గర్భసంచిలోకి వెళ్ళినప్పుడు మటుకు, వెజైనాలో చాలా స్పర్మ్స్ ఉన్నాయి కానీ గర్భసంచిలో మటుకు కొన్నే ఉన్నాయన్నమాట. ఎందుకు కొన్నే ఉన్నాయంటే, ఇక్కడ ఉన్న వెజైనాలో ఉన్న స్పర్మ్స్ అన్ని అసలు ఫస్ట్ గర్భసంచిలోకి స్విమ్ చేయలేవు. అన్ని కూడా పైకి వెళ్ళటం అనేది కుదరదు అనమాట. ఏవో కొన్ని బాగున్న వరకు లోపలికి వెళ్తాయి అంతే తప్ప అన్ని ఏమీ లోపలికి వెళ్ళవు అనమాట. అందుకనే మీరు చూసారా, వెజైనాలో చాలా ఉన్నాయి కానీ లోపలికి వెళ్ళేపటికి తగ్గిపోయినాయి. సో స్పర్మ్ యొక్క నంబర్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకవేళ బయట ఒక 100 ఉన్నాయి అని అంటే లోపలికి ఒక్కటే వెళ్తుంది. బయట 200 ఉన్నాయి అని అంటే లోపలికి రెండే వెళ్తాయి. అంటే బయట ఎంత ఎక్కువగా ఉంటే లోపలికి అన్ని ఎక్కువ వెళ్తాయి అన్నమాట. అసలు ఫస్ట్ అన్ని ఎక్కువగా ఉన్నా కూడా లోపలికి వెళ్ళడానికి కావాల్సింది ఏంటి అని అంటే స్పర్మ్ లో కదలిక అన్నమాట. మీరు ఆ స్పర్మ్ కి ఈ టెయిల్ ఉంటుంది చూసారా, ఇక్కడ ఈ టెయిల్ ఉంది కదా. సో ఆ టెయిల్ అనేది మూమెంట్ ఉంటుందన్నమాట. సో ఆ మూమెంట్ వల్ల స్విమ్ చేసుకుంటూ పైకి వెళ్తాయి అన్నమాట. ఏవి స్విమ్ చేయగలవు, వేటికైతే మొటిలిటీ క్వాలిటీ ఉందా అనేది అవే స్విమ్ చేయగలవు అన్నమాట. సో ఈ స్టెప్ లో వచ్చేపటికి చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే స్పర్మ్ యొక్క కౌంట్, ఎట్ ద సేమ్ టైం స్పర్మ్ యొక్క మొటిలిటీ అన్నమాట. సో అందరూ ఏంటంటే కౌంట్ తక్కువగా ఉందన్నారు, మొటిలిటీ తక్కువగా ఉందన్నారు అని అంటే అది ఈ స్టెప్ లో ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో అన్ని ఉంటేనే లోపలికి కొన్నైనా వెళ్తాయి అన్నమాట. ఓకేనా. సో అది మీకు నెక్స్ట్ నేను పెట్టబోయే వీడియోలో కూడా అర్థమవుతుంది. ఒక్కసారి ఈ వీడియో చూడండి. బయట చూడండి, ఆ ఆ, యోనిలోంచి అంటే వెజానాలోంచి చాలా స్పర్మ్స్ ఉండగా కూడా కొన్ని స్పర్మ్స్ మట్టుకే గర్భసంచిలోకి వెళ్తాయి అన్నమాట. గర్భసంచిలోకి వెళ్ళిన తర్వాత ఫెలోపియన్ ట్యూబ్స్ అన్నమాట. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారాగా ఈ స్పర్మ్స్ అనేవి ట్రావెల్ చేసి వెళ్ళి ఫైనల్ గా ఫెలోపియన్ ట్యూబ్ లో ఉన్న ఎగ్ ని కలుస్తాయి అన్నమాట. సో ఆ, ఈ ఫెలోపియన్ ట్యూబ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ స్టెప్, అది నేను నెక్స్ట్ చెప్తాను అనమాట. సో అయితే స్పర్మ్స్ లోపలికి తగినన్ని వెళ్ళాలి అని అంటే కనుక బయట అసలు ఎన్ని ఉండాలి అనే దాన్ని బట్టే మనకి డబ్ల్యూహెచ్ఓ పారామీటర్స్ ఉన్నాయన్నమాట. సో మీరు ఇప్పుడు చూస్తే కనుక ఇవి నేను నార్మల్ వాల్యూస్ ఎంత ఉన్నాయి అనేది రాసాను. నార్మల్ వాల్యూస్ ఎంత ఉండాలి, ఒక ఒక కన్సెప్షన్ కి ఎంత ఉండాలి అనేది రాసాను అనమాట. సో మీరు మీ దగ్గర ఉన్న సీమెన్ అనాలిసిస్ ఏదైతే ఉందో ఆ ఉమ్, అంటే లేటెస్ట్ ది ఒకటి, నెక్స్ట్ పర్ఫెక్ట్ గా చేయించుకున్నది. ఇప్పుడు సీమెన్ అనాలిసిస్ అనేది ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. ఎక్కడైనా ల్యాబ్ టెక్నీషియన్ ఇచ్చారు, లేకపోతే నార్మల్ ల్యాబ్ లో చేయించారంటే కాదండి. ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ గా ఉన్నారో వాళ్ళ దగ్గర చేయించుకోవాలి. దాని దాని ఇంపార్టెన్స్ ఏంటనేది నేను ముందు ముందు చెప్తాను మీకు. బట్ మీరు ఒక పర్ఫెక్ట్ సీమెన్ అనాలిసిస్, ఆ పర్ఫెక్ట్ సీమెన్ అనాలిసిస్ అనేది ఎలా చేసుంటారు అని అంటే ఒక మినిమం 2 to 5 days గ్యాప్ అన్నమాట. ఐడియల్ వచ్చేసి ఒక 3 days గ్యాప్ తో, అంటే ఏదర్ ఇంటర్ కోర్స్ చేయకుండా లేదంటే మాస్టర్బేషన్ తర్వాత 3 days గ్యాప్ తోటి
ఇచ్చిన శాంపుల్ అది స్పిల్ అవ్వకుండా, అటు ఇటు స్పిల్ అవ్వకుండా కరెక్ట్ గా ఆ బాటిల్లోనే కలెక్ట్ చేయాలన్నమాట. అట్లా కలెక్ట్ చేసిన బాటిల్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఏదైనా ఉంటే అది కరెక్ట్ గా పెట్టుకోండి. అసలు ఫస్ట్ ఇటువంటి రిపోర్ట్ ఏమైనా లేదు అని అంటే కనుక మీరు ఇటువంటి ఒక రిపోర్ట్ ఒక మంచి ఫర్టిలిటీ సెంటర్ లో చేయించుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇది మినిమం 1.4 ml ఉండాలన్నమాట. సో మీది ఉందా లేదా 1.4 ml చూసుకోండి. లేదు అని అంటే నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ వచ్చేసేమో మినిమం 16 మిలియన్ 16 మిలియన్లు ఉండాలి. తర్వాత టోటల్ మొటిలిటీ వచ్చేసి 42% ఉండాలి. అందులోనూ ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఇట్లాంటి రిపోర్ట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ప్రోగ్రెసివ్, నాన్ ప్రోగ్రెసివ్, ఇది ఎందుకు ఇంపార్టెంట్ కూడా నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు నాన్ ప్రోగ్రెసివ్ ఒక స్పర్మ్ ఉంది. ఒక స్పర్మ్ అక్కడక్కడే కొట్టుకుంటోంది. అక్కడక్కడే కొట్టుకుంటోంది అంటే అదేమి కదలిక లేకుండా లేదు, కదులుతోంది కానీ అక్కడక్కడే కొట్టుకుంటోంది. దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు కదా. ప్రోగ్రెసివ్ అంటే అది కదలటమే కాదు, ముందు ముందుకు వెళ్తోంది. అలాంటిది మనకి కావాలి. సో ప్రోగ్రెసివ్ మొటిలిటీ. ఓకే. ఆ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అనేది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. అది మినిమం 30% ఉండాలి. ఓకేనా. సో ఇట్లా ఉంటే మనకి ఇంత కౌంట్ మినిమం ఉంటే దాంట్లోంచి లోపలికి కూడా స్పర్మ్స్ అనేవి వెళ్తాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ది ఫెలోపియన్ ట్యూబ్స్. నేను చెప్పాను కదా ఇందాక, ఏంటి అని అంటే ఆ, ఇది వెజైనా అనుకుందాము. ఇది యూట్రస్ యొక్క లైనింగ్ అంటే కనుక యూట్రస్ ఇట్లా ఉండి ఇట్లా ఫెలోపియన్ ట్యూబ్స్ ఉండి ఇట్లా ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఓవరీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఓవరీస్ నుంచి రిలీజ్ అయిన ఎగ్ ఏదైతే ఉందో అది ఫెలోపియన్ ట్యూబ్ లోకి వెళ్తుంది. అయితే ఇక్కడ నుంచి స్పర్మ్స్ ఏవైతే వెజైనా నుంచి స్పర్మ్స్ ఏవైతే లోపలికి స్విమ్ అయ్యి వెళ్తాయో ఆ స్విమ్ అయ్యి వెళ్ళినవన్నీ కూడా ఈ ఎగ్ ని ఫెలోపియన్ ట్యూబ్ లోనే కలుస్తాయి అన్నమాట. ఫెలోపియన్ ట్యూబ్ లోనే కలిసి అక్కడే బేబీ ఫామ్ అవుతుంది కూడా. ఓకే. సో అందుకని ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండటం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజ్ వల్ల కూడా 15% మంది ఆడవాళ్ళు కన్సీవ్ అవ్వలేకపోతూ ఉంటారన్నమాట. అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి రాదన్నమాట. సో చాలా రోజులు ట్రై చేసినా సరే ప్రెగ్నెన్సీ రాకపోయినా లేదు అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా ఆపరేషన్స్ జరిగిన పొట్ట దగ్గరలో ఏమైనా ఆపరేషన్స్ జరిగిన ప్రీవియస్ గా ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అన్న సస్పెషన్ లాంటిది ఏమన్నా ఉన్నా, ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేకపోతున్నా, ఇట్లా చాలా మందికి ఏంటంటే ఫెలోపియన్ ట్యూబ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ ఇది ఇన్ఫర్టిలిటీకి చేసే ఇనీషియల్ టెస్టుల్లో అంటే మొట్టమొదటిగా చేసే టెస్టుల్లో ఒక టెస్ట్ అన్నమాట. సో ఇది సెకండ్ స్టెప్. ఏది ఫెలోపియన్ ట్యూబ్ ఓపెన్ ఉండాలి. ఫస్ట్ ఓపెన్ ఉంటేనే అక్కడి నుంచి స్పర్మ్స్ వెళ్ళగలుగుతాయి అన్నమాట. థర్డ్ వచ్చేసి ఓవ్యులేషన్ అన్నమాట. సో మనం ఈ ఓవ్యులేషన్ గురించి ఇన్ డెప్త్ మాట్లాడుకుంటాము. మీరు చూసారు కదా, ఇది ఓవరీ అన్నమాట. సో ఈ ఓవరీలో మీరు ఫైనల్ గా ఒక ఎగ్ రిలీజ్ అయ్యేది చూస్తున్నారు. ఇది చూసారు కదా. సో ఇది వచ్చేసి ఏంటంటే క్వీన్ ఎగ్ లాగా అన్నమాట. సో ఒక ఎగ్ రిలీజ్ అవ్వాలి అని అంటే మీరు ఒక విషయం చూడండి. ఇదే ఎగ్ అన్ని స్టేజెస్ లో పాస్ అవుతుంది. ఫస్ట్ చిన్నగా ఉంటుంది, తర్వాత ఇంకొంచెం అట్లా పెద్దగా అవుతూ 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 అదే ఎగ్ ఫైనల్ గా ఒక మంచి హెల్దీ ఎగ్ గా రిలీజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ గీసింది ఒకటే అయినా కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ ఓవరీలో చాలా ఎగ్స్ ఉంటాయి అన్నమాట. పక్కనంతా కూడా చాలా ఎగ్స్ ఉంటాయి. కానీ వాటన్నిటిలోకి ఒకటే రిలీజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ ఏంటి అనేది నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసికల్లీ ఇది రెండో రోజు అన్నమాట. అంటే ఆ, ఒక ఓవరీ ఇస్తున్నాను నేను ఇప్పుడు. ఓవరీలో వచ్చేసి ఏంటంటే రెండో రోజున అన్ని ఎగ్స్ కూడా ఒకటే సైజ్ లో ఉంటాయన్నమాట. ఒకటే సైజ్ లో ఈ ఎగ్స్ అన్ని ఉంటాయన్నమాట. అన్ని ఒకటే దగ్గర ఒక రన్నింగ్ రేస్ లాగా స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. ఎందుకు ఇవి ఆ, ఒకటే సైజ్ లో ఉంటాయంటే ఆ పర్టికులర్ నెలలో ఉన్న ప్రతి ఎగ్ కూడా నేనే గెలవాలి, నేనే రిలీజ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటుంది అనమాట. అది సహజం. సో ఆ, ఎట్లాగా అంటే అన్ని పోటీ పడుతూ ఉంటాయి అన్నమాట. ఇది రెండో రోజు. రెండో రోజు వచ్చేసి అన్ని పోటీ పడుతుంటాయి, ఒకటే దగ్గర స్టార్ట్ అవుతాయి అన్నమాట.
కానీ ఏమవుతుందనంటే ఒక 5-6 రోజులు వచ్చేపాటికి మీకు ఈ ప్లేయర్ తెలిసిన వాళ్ళే ఉంటారు కదా, హుసేన్ బోల్ట్ అన్నమాట. సో ఒకటి పెద్దగా అవుతుందన్నమాట. మిగతావన్నీ అదే సైజు లో ఉంటాయి. మిగతావన్నీ అదే సైజు లో ఉంటాయి. కానీ వీటన్నిటికీ అర్థమైపోతుంది అనమాట ఇది గెలవబోతోంది అని చెప్పి. సో అప్పుడు ఏమవుతుందంటే అప్పటిదాకా పోటీ పడేవి కాస్త ఇది 5-6 రోజుల్లో అవుతుందన్నమాట. సో అప్పటిదాకా పోటీ పడేవి కాస్త సడన్ గా ఏమనుకుంటాయి అని అంటే, సరే మనం ఎట్లాగా గెలవం కదా, అట్లీస్ట్ దీనికన్నా కూడా మనం మన సపోర్ట్ ఇద్దాము అని చెప్పి అనుకుంటాయి అన్నమాట. అట్లా అనుకుని ఇప్పుడు వచ్చేసి కాన్సెప్ట్ మారుతుందన్నమాట. ఏంటనంటే హనీబీ కాన్సెప్ట్ అని అంటాం అనమాట. హనీబీ కాన్సెప్ట్ అంటే ఏంటంటే, సరే మరి ఇంకా అవి ఎట్లాగా అప్పటిదాకా అది కూడా పైనుంచి వచ్చే హార్మోన్ అంతటిని తీసుకుంటాయి అనమాట. అంటే హార్మోన్ అంటే ఒక ఫుడ్ లాగా అనమాట. సడన్ గా ఇప్పుడు ఏమవుతాయి అని అంటే హనీబీ కాన్సెప్ట్ అన్నమాట. మీకు ఇది తెలిసే ఉంటుంది కదా, మీరు ఈ ఫోటోలో చూస్తే కనుక ఒకటేమో క్వీన్ బీ అంటే రాణి తేనెటీగ, ఇంకోటేమో వర్కర్ బీస్ అన్నమాట. సో ఇవి ఏం చేస్తాయి ఈ వర్కర్ బీస్ అని అంటే, బయటికి వెళ్ళి తేనెంతా తీసుకుని వచ్చి క్వీన్ బీని ఏమి పని చేయనీయకుండా కూర్చోపెట్టి ఫుడ్ పెడుతూ ఉంటాయి అనమాట. ఎందుకు? వాటికి ఇంకా ఇంకా ఎక్కువ తేనె అంటే తేనెటీగల్ని పుట్టించిస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుందనంటే 10వ రోజు ఆ టైంకి వచ్చేపాటికి ఏమవుతుందనంటే ఈ పెరిగేదే ఆల్రెడీ బాగా పెద్దగా పెరుగుతూ ఉంటుంది అనమాట. మంచిగా లోపల ఒక చిన్న ఎగ్ ఉంటుంది, అది ఫాలికల్ లోపల మంచి ఎగ్ ఉంటుంది అనమాట. సో మిగిలినవన్నీ ఇందాక పెద్ద పెద్దగా ఉన్నవి కాస్త ఏమవుతాయంటే స్లోగా వాటి బలాన్నిటినీ కూడా దీనికి ఇచ్చేసి దాన్ని ఇంకా బాగా పెంచుతాయి అన్నమాట. క్వీన్ బీని ఇంకా బాగా పెంచుతాయి. సో దీని బలం అంతా దీనికి వెళ్తుంది అనమాట. వెళ్ళి ఫైనల్ గా ఏమవుతుంది, 14వ రోజుకి 14th డేకి ఏమవుతుందనంటే ఒక మంచి ఎగ్, చాలా హెల్దీగా ఉన్న ఎగ్ ఓవరీ నుంచి రిలీజ్ అవుతుంది అనమాట. ఇవన్నీ ఏమో ఏవైతే ఆ ఆ నెలలో ఆ, మేము కూడా రిలీజ్ అవుతాము అని చెప్పి అనుకున్నాయో అవన్నీ ఫైనల్ గా ఆ ఎగ్ కి హెల్ప్ చేసి అవన్నీ నశించిపోతాయి అన్నమాట. దే ఆల్ డై. సో ఇక్కడ రిలీజ్ అయిన ఈ ఎగ్గే మీరు ఈ ఫోటోలో చూసే ఎగ్ అన్నమాట. సో ఒక ఎగ్ రిలీజ్ అవ్వాలి అని అంటే కనుక పక్కన ఉన్న చాలా ఎగ్స్ హెల్ప్ చేసి రిలీజ్ చేయాలన్నమాట. సో ఎగ్ యొక్క క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఇది మీరు ఇక్కడే చూడండి, వీక్ కాలనీ అంటే ఏంటి, ఎక్కువ తేనెటీగలు లేవు అనమాట. సో ఆ క్వీన్ ఏదైతే ఏ తేనెటీగనైతే అవి సెలెక్ట్ చేసుకున్నాయో దాని క్వాలిటీ అలా బాగాలేదన్నమాట. దాని క్వాలిటీ బాగోకపోతే వీక్ కాలనీ వస్తుంది. అదే దాని క్వాలిటీ బాగుంటే, రిలీజ్ అయిన ఎగ్ క్వాలిటీ బాగుంటే అది ఇంకా ఇంకా పిల్లల్ని పెడుతుంది. సేమ్ హ్యూమన్స్ లో కూడా అంతే అన్నమాట. ఎగ్ యొక్క క్వాలిటీ బాగుంటే కనుక పిల్లలు పుడతారు. ఎగ్ యొక్క క్వాలిటీ బాగోకపోతే కనుక ఇదో కారణంగా ఇన్ఫర్టిలిటీ తోటి బాధపడుతూ ఉంటారు అనమాట. సో 14వ రోజుకి ఒక హెల్దీ ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉందన్నమాట. ఇప్పుడు అసలు ఈ హెల్దీ ఎగ్ అంటే ఏంటి అని అంటే, హెల్దీ ఎగ్ అనేది మంచిగా ఈస్ట్రోజన్ ని రిలీజ్ చేయాలి, కొంచెం ప్రొజెస్ట్రాన్ ని రిలీజ్ చేయాలి. ఈ రెండు హార్మోన్స్ అన్నమాట. ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఉంది చూసారు, ఇదేం చేస్తుందంటే ఫెలోపియన్ ట్యూబ్ కి చెప్తుందన్నమాట, ఇదిగో నేను రిలీజ్ అవుతున్నాను, నేను రిలీజ్ అయ్యాను, ఇక్కడ ఉన్నాను అని చెప్పి ఫెలోపియన్ ట్యూబ్ ని పిలుస్తుంది అనమాట. ఇది చాలా కొంచెంగానే రిలీజ్ అవుతుంది ఈ ఈ హార్మోన్. కానీ అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే 4th స్టెప్ అన్నమాట. ఫెలోపియన్ ట్యూబ్ పికప్ ఆఫ్ ఎగ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది చూసారా, ఈ ఎగ్ రిలీజ్ అవుతున్నప్పుడు ఈ ఎగ్ ఉంది చూసారు, ఈ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇది కొంచెం కొంచెంగా ప్రొజెస్ట్రాన్ రిలీజ్ చేస్తుంది అనమాట. ప్రొజెస్ట్రాన్ రిలీజ్ చేస్తే
ఈ ఫెలోపియన్ ట్యూబ్ ఉంది చూసారా, ఇది నార్మల్ గా బాడీలో ఫ్రీగా అట్లా మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఎగ్ ఓవరీకి దగ్గరలోనే ఉంటుంది కానీ జస్ట్ మరీ పక్కన అట్లా ఉండదు, కొంచెం ఫ్రీగా అట్లా అటు ఇటు కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. సో ఆ ఆ, ఇది ఎగ్ రిలీజ్ చేసిన హార్మోన్ ఏదైతే ఉంటుందో, ఆ ఎగ్ రిలీజ్ చేసిన హార్మోన్ వల్ల ఎగ్ కూడా ఫెలోపియన్ ట్యూబ్ కి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఫెలోపియన్ ట్యూబ్ కూడా ఎగ్ ని పట్టుకోవడానికి అని చెప్పి, ఎందుకంటే ఎగ్ సిగ్నల్ ఇచ్చింది కదా, ప్రొజెస్ట్రాన్ అనే సిగ్నల్ ఇచ్చింది కదా, ఆ ప్రొజెస్ట్రాన్ అనే సిగ్నల్ ఇవ్వటం వల్ల ఫెలోపియన్ ట్యూబ్ కూడా దగ్గరికి వెళ్ళడానికి ఆ, మక్కు చూపిస్తుంది అనమాట. ఇది నేను కాలేజ్ లో ఉన్నప్పుడు మా సార్ ఎలా చెప్పేవాళ్ళు అని అంటే, ఈ వీడియో చూడండి, ఇది కొంచెం ఫన్నీగా ఉంటుంది, బట్ మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఇక్కడ ఒక అమ్మాయి కూర్చుని ఉంటే, ఆ స్మెల్ కి ఎవరో ఒక అతను నడుచుకుంటూ వెళ్తే ఆ స్మెల్ కి అట్రాక్ట్ అయ్యి ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయి దగ్గరలో వెళ్ళింది అనమాట. అట్లా అంటే ఆ ఆ, తన స్మెల్ ఎంత అట్రాక్టివ్ గా ఉందంటే ఇట్లా అమ్మాయి కూడా అట్రాక్ట్ అయినట్టు అనమాట. సో ఇదే ఎగ్జాంపుల్ మాకు కాలేజ్ లో ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు. సో ఎగ్ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంటే ఏమవుతుందని అంటే, ఫెలోపియన్ ట్యూబ్ కొంచెం పక్కకు అట్లా ఉండగా ఎగ్ ఇక్కడ ఎక్కడో రిలీజ్ అయితే, ఈ ఎగ్ ప్రొజెస్ట్రాన్ ని కొంచెం రిలీజ్ చేస్తే కనుక దీనికి అట్రాక్ట్ అయ్యి ఫెలోపియన్ ట్యూబ్ దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళినప్పుడు ఎగ్ ఫెలోపియన్ ట్యూబ్ లోకి వెళ్తుంది అనమాట. సో ఇది ఇంపార్టెంట్ స్టెప్. అందుకనే ఎగ్ యొక్క క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎగ్ క్వాలిటీ బాగుంటే కనుక అది ప్రొజెస్ట్రాన్ రిలీజ్ చేస్తుంది. ఎగ్ క్వాలిటీ సరిగ్గా లేకపోతే ప్రొజెస్ట్రాన్ తక్కువ రిలీజ్ అవుతుంది అనమాట. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి ఇంపార్టెంట్ స్టెప్, ఫర్టిలైజేషన్ అన్నమాట. సో మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ భూమి మీద ఉన్న ఏ ఆర్గానిజం అయినా, ఏ జీవి అయినా, వాటి అండం చుట్టూతా ఒక షెల్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆ, ఏది కూడా షెల్ లేకుండా అండం అంటూ ఏమీ ఉండదు అనమాట. సో మీరు కామన్ గా చాలా ఎగ్స్ చూస్తూ ఉంటారు కదా, ఇటువంటి ఎగ్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్స్ అని చూస్తుంటారు. మీరు కామన్ గా చూసే ఎగ్ ఏంటి? ఎస్, అది ఆ, కోడిగుడ్డు అన్నమాట. సో కోడిగుడ్డు చుట్టూ అయితే ఎట్లా అయితే షెల్ ఉంటుందో, అట్లానే హ్యూమన్ ఎగ్ చుట్టూ కూడా షెల్ ఉంటుంది అనమాట. సో హ్యూమన్ ఎగ్ చుట్టూ ఉన్న షెల్ ఎలా ఉంటుందో చూడండి. ఇది మైక్రోస్కోప్ లో రియల్ హ్యూమన్ ఎగ్ అన్నమాట. మైక్రోస్కోప్ లో చూసిన ఒక ఫోటో ఇది. చిన్నగా ఉంటుంది, చాలా మైక్రోస్కోపిక్ గా ఉంటుంది. కాకపోతే మీకు అర్థం కావడానికి ఈ ఫోటో పెట్టాను అనమాట. ఇది హ్యూమన్ ఎగ్ అన్నమాట. సో ఇప్పుడు హ్యూమన్ ఎగ్ ఫర్టిలైజ్ అవ్వాలి అని అంటే స్పర్మ్స్ అన్ని చాలా దాని ఓకే, స్పర్మ్స్ అన్ని కూడా దాన్ని చుట్టుముట్టాలన్నమాట. సో ఇట్లా ఇది దీంట్లో చూసినట్టే ఎగ్ ని చాలా స్పర్మ్స్ అన్ని చుట్టుముట్టాయన్నమాట. సో ఎందుకు అసలు ఇన్ని స్పర్మ్స్ చుట్టుముట్టాలి అసలు? ఒక ఎగ్ ఒక స్పర్మ్ తోటి కనుక బిడ్డ పుట్టేస్తాడు అని అంటే, అసలు ఇన్ని ఎగ్స్ ఎందుకు, ఇన్ని అంటే ఒక ఇన్ని స్పర్మ్స్ ఎందుకు, అన్ని మిలియన్స్ ఎందుకు అనేది కూడా మీకు అర్థం కావాలి కదా. సో ఇదొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అన్నమాట. సో నేను మీకు ఒకటి చెప్తాను చూడండి. ఇది యాక్చువల్ గా ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ అన్నమాట. ఏంటంటే ఎగ్ ని స్పర్మ్స్ అన్ని ఎట్లా చుట్టుముట్టాయి అనేది ఒక ఏఐ ఇమేజ్ అన్నమాట. బట్ ఇదైతే మటుకు ఒక రియల్ ఇమేజ్. అది యాక్చువల్ గా స్పర్మ్ ని ఎగ్ ని స్పర్మ్స్ అన్ని చుట్టుముట్టేది ఎట్లా అయితే ఉంటుందో, అది రియల్ గా రిక్రియేట్ చేసిన ఇమేజ్ అన్నమాట. అంటే సమ్ టెస్ట్ ద్వారాగా వాళ్ళు మ్యాగ్నిఫై చేసి రీక్రియేట్ చేసిన ఇమేజ్ చూసారు కదా. ఒక ఎగ్ ని స్పర్మ్స్ అన్ని ఎట్లా చుట్టుముడుతున్నాయి అనేది చూసారు కదా మీరు. సో యాక్చువల్ గా ఏమవుతుంది అని అంటే, మనం మెంబ్రెయిన్ లెవెల్ కి వెళ్ళాం అనుకోండి, అంటే కరెక్ట్ గా ఇప్పుడు మనము ఎగ్ ఎగ్ షెల్లే చూసుకున్నాం అనుకోండి, దాన్ని హాఫ్ చేసి చూస్తే యాక్చువల్ గా స్పర్మ్స్ అన్ని చూసారా, ఎన్నో స్పర్మ్స్ ఇట్లా అటాక్ చేస్తున్నట్టు ఉన్నాయి. సో ఇక్కడ ఇక్కడ చూడండి, ఈ స్పర్మ్ చూడండి, ఈ స్పర్మ్ దాని తలకాయలోంచి ఏదో లోపలికి పంపిస్తుంది, అంటే స్పర్మ్ యొక్క హెడ్ లోంచి లోపలికి ఏదో రిలీజ్ చేస్తుంది అనమాట. సో అసలు ఎందుకు అని అంటే, మీరు ఒక్కసారి ఈ వీడియో చూడండి, ఇది కొంచెం ఫన్నీగా ఉంటుంది, బట్ దెన్ ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చూసారా, కోడిగుడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కోకో కోలాలో వేసి పెట్టారనమాట. కోడిగుడ్డు షెల్ వచ్చేసేమో కాల్షియం కార్బోనేట్,
కోకో కోలాలో వచ్చేసేమో యాసిడ్స్ ఉంటాయి. సో మీరు కొంత టైం తర్వాత చూస్తే ఏమవుతుందంటే షెల్ అంతా కరిగిపోయి ఉంటుంది అనమాట. ఇది మీరు చిన్నప్పుడు కూడా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చూస్తుంటారు. అందుకనే ఇటువంటి కోకో కోలాస్ ఇవన్నీ తాగకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారు, కొంచెం యాసిడ్స్ ఉంటాయి కాబట్టి. సో బేసికలీ ఏంటంటే షెల్ని ఏమన్నా ఎగ్ చుట్టూ ఉన్న షెల్ ని కూడా ఏమన్నా అటాక్ చేయాలి అని అంటే కూడా స్పర్మ్ దగ్గర దాన్ని అటాక్ చేయగలిగేది ఉండాలి కదా. సో ఏమవుతుంది అని అంటే స్పర్మ్ తలలో స్పర్మ్ యొక్క హెడ్ లో మీరు చూస్తే ఏమవుతుందంటే ఇది స్పర్మ్ యొక్క హెడ్ లో ఏంటంటే ప్రొటియోలైటిక్ ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. చూస్తారు కదా, ప్రొటియోలైటిక్ ఎంజైమ్స్ అంటే ఏంటంటే చిన్న యాసిడ్ లాగా అన్నమాట. దాని హెడ్ లో తీసుకుని వెళ్తూ ఉంటుంది అనమాట. అవి ఏమవుతుందంటే చాలా స్పర్మ్స్ ఎగ్ ని చుట్టుముట్టేసి, చూసారు కదా మీరు స్పర్మ్ ఎంత చిన్నగా ఉంది ఎగ్ తోటి కంపేర్ చేస్తే. సో అందుకని ఏంటనంటే ఎగ్ ని ఫర్టిలైజ్ చేయగలగాలి అని అంటే కనుక ఈ స్పర్మ్ అనేది చాలా చుట్టుముట్టి ఒకేసారి వాటి తలలో ఉన్న యాసిడ్ అంతా ఎగ్ మీదకి రిలీజ్ చేయాలన్నమాట. అప్పుడే ఏమవుతుంది, ఎగ్ యొక్క షెల్ కొంచెం కొంచెంగా కరుగుతూ ఉంటుంది అనమాట. సేమ్ మీరు ఇందాక కోకో కోలాలో చూసినట్టే. సో అంత యాసిడ్ ఒకటేసారి ఎగ్ మీదకి రిలీజ్ అవ్వాలన్నమాట. అందుకనే స్పర్మ్ యొక్క కౌంట్ అండ్ మొటిలిటీ, ఎందుకు కౌంట్ ఏమో బయట అంత ఉంటేనే కొంచెం లోపలికి వెళ్తాయి కాబట్టి లోపలికి వెళ్ళడానికి కావాల్సిందేమో మొటిలిటీ అంటే కదలిక. ఇప్పుడు వచ్చేపాటికి స్పర్మ్ యొక్క ఆకారం ఇంపార్టెంట్ అన్నమాట. స్పర్మ్ యొక్క ఆకారం ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే స్పర్మ్ యొక్క తలకై చాలా ఇంపార్టెంట్, ఎందుకు ఈ స్టెప్ కోసం అన్నమాట. సో స్పర్మ్ లో వచ్చేసి ఏంటంటే నార్మల్ గా ఇలా ఉండాలి హెడ్. చూసారు కదా ఈ చిన్న పార్ట్ లో ఏదైతే ఉందో ఇక్కడ యాసిడ్ తీసుకెళ్తుంది అనమాట. సో హెడ్ లో ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఆ, సన్నగా ఉంటే కూడా యాసిడ్ సరిపోదు. చాలా ఎక్కువగా ఉంటేనేమో దానికి స్టెబిలిటీ ఉండదు. డబుల్ హెడ్స్ అని, పాయింటెడ్ అని, సరిగ్గా బ్రేక్ అయిపోయిన హెడ్స్ అని, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ స్పర్మ్స్ అన్ని కూడా పనిచేయవు. ఈ స్పర్మ్స్ అన్ని కూడా మనకి కావాల్సిన ఈ స్టెప్ ఏదైతే ఉందో వెళ్ళి హెడ్ లోంచి రిలీజ్ చేయడానికి, ఈ స్టెప్ అంతా సరిగ్గా జరగదు అనమాట. సో మీరు ఒక్కసారి ఈ వీడియో చూడండి. సో ఒక్కటే ఎగ్ రిలీజ్ అయినా కూడా స్పర్మ్స్ చూసారు కదా అట్లా ఫెలోపియన్ ట్యూబ్ అన్నమాట. ఇది మనం ఇందాక అనుకున్నాం కదా, ఫెలోపియన్ ట్యూబ్ ద్వారాగా వెళ్ళి ఎగ్ ని కలుస్తాయి అన్నమాట. సో ఎగ్ ని కలిసినప్పుడు మీరు యాక్చువల్ గా అన్ని స్పర్మ్స్ కూడా ఇదే చేస్తూ ఉంటాయి. బట్ దెన్ ఒక స్పర్మ్ విన్ అవుతుంది అనమాట, ఏదైతే ముందు వెళ్తుందో అది విన్ అవుతుంది అనమాట. అట్లాగా బేసికలీ అది చూసారు కదా ఈ వీడియో స్టార్టింగ్ లో, అది ఒక యాసిడ్ లాగా రిలీజ్ చేస్తే అక్కడ కొంచెం రిలాక్స్ గా అయింది అనమాట. అప్పుడు ఒక స్పర్మ్ లోపలికి చొచ్చుకుంది. సో ఫస్ట్ ఏ స్పర్మ్ ఈ స్టెప్ చేస్తుందో అది గెలిచినట్టు. కానీ మిగతా స్పర్మ్స్ అన్ని కూడా ఇదే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఎగ్ యొక్క షెల్ వీక్ అవుతుంది అనమాట. ఫైనల్ గా స్పర్మ్ దాని హెడ్ లోంచి ఆ ఆ తన జన్యు ఏదైతే ఉంటుందో అది ఎగ్ లోకి రిలీజ్ చేస్తుంది అనమాట. ఇది యాక్చువల్ గా మైక్రోస్కోప్ లో రియల్ గా జరిగేది అనమాట. చూసారు కదా ఇందాక మేము ఎగ్ చూపించాను కదా, అదే ఎగ్ ని చుట్టూతా చూసారు కదా ఎన్ని స్పర్మ్స్ అనేది ఆ, వచ్చి అటాచ్ అవుతున్నాయో అనేది. సో ఇందాకటి ఇదే చూడండి, సేమ్ మీకు చెప్పాను కదా 1.4 ml ఉండాలి, 16 మిలియన్ కౌంట్ ఉండాలి మినిమమ్. అందులోను ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటే ముందుకు వెళ్ళగలిగే మొటిలిటీ ఏదైతే ఉందో 30% అయినా ఉండాలి మినిమమ్. వైటాలిటీ అంటే అందులో బతికున్న స్పర్మ్స్ 54% ఉండాలి. నార్మల్ స్పర్మ్స్ అంటే ఆకారం అంతా బాగున్న స్పర్మ్స్ మినిమం 4% ఉండాలి. సో ఫస్ట్ దీనివల్ల ఇంపార్టెంట్ అంటే ఎందుకు ఎన్ని స్పర్మ్స్ ఒక ఎగ్ ని చుట్టుముట్టాలి అనేది ఫస్ట్ మీకు చెప్తాను నేను, ఓకేనా. సో ఒక ఎగ్ ఇట్లా ఉంది అని అంటే కనుక నార్మల్ కన్సెప్షన్ జరగడానికి ఇట్లా స్పర్మ్స్ అన్ని చుట్టుముట్టాలి కదా. మినిమం 2.4 నుంచి 2.8 lakhs అన్నమాట. అంటే రెండున్నర నుంచి 2,80,000 స్పర్మ్స్ ఎగ్ ని చుట్టుముట్టాలన్నమాట. ఎలా ఈ నెంబర్ చెప్తున్నాను అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ 1.4 ml, 1.4 ml లో 16 మిలియన్ కౌంట్స్ ఉన్నాయి, అంటే 16 మిలియన్స్ అన్నమాట. అందులో 30% మట్టుకే ప్రోగ్రెసివ్ గా ముందుకు వెళ్తున్నాయి అన్నమాట. అందులో 4% మట్టుకే నార్మల్, 4% నార్మల్ స్పర్మ్స్ మినిమం ఉండాలి అన్నమాట. సో మీరు
1.4 ml లో 16 మిలియన్ లో ఈ రెండిట్లో 30% ఫస్ట్, ఫైనల్ గా వచ్చిన దాంట్లో 4% నార్మల్ ఉండాలి. ఇవి చూసుకుంటే ఏమవుతుందంటే 2.4 to 2.8 lakhs మధ్యలో వస్తుంది అనమాట. 2.4 to 2. అంటే యాక్చువల్లీ 0.2 అట్లా వస్తుంది. సో అది మిలియన్ కాబట్టి మనం ఇంటూ 10 చేయాలి. సో ఫైనల్ గా 2.4 to 2.8 lakhs వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న సీమెన్, ఈ వీడియో ఇక్కడ పాస్ చేయండి. పాస్ చేసి నేను చెప్పినట్టుగా కౌంట్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న ఒక బెస్ట్ సీమెన్ అనాలిసిస్ రిపోర్ట్ తీసుకోండి. బెస్ట్ అని నేను ఎందుకు అంటున్నాను అంటే ఫైనల్ గా డయాగ్నోసిస్ అనేది మీకే ఇంపార్టెంట్. ఓకేనా? పర్ఫెక్ట్ గా చేసిన ఒక సీమెన్ అనాలిసిస్ తీసుకుని ఈ కౌంట్ మీరే చేసుకోండి. ఏంటి అని అంటే వాల్యూమ్ ఎంత ఉంది ఇంటూ కౌంట్ ఎంత ఉంది. కౌంట్ అంటే కాన్సన్ట్రేషన్ అని ఇచ్చుంటారు. సో ఇట్లా ఇచ్చిన తర్వాత ఈ నంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇంటూ మీకు ప్రోగ్రెసివ్ మొటిలిటీ పిఆర్ అని ఉంటుంది అనమాట. సో ఆ పిఆర్ అనే ఆ, దగ్గర ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఇంటూ అంత పర్సంటేజ్ అని చెప్పి వేసుకోండి. అంటే పర్సంటేజ్ క్యాలిక్యులేటర్ తీసుకుని అంత పర్సెంట్ అని వేయండి. ఒక నెంబర్ వస్తుంది. ఇంటూ నార్మల్ మార్ఫాలజీ అని ఉంటుంది అనమాట. నార్మల్ మార్ఫాలజీ దగ్గర ఎంతైతే ఉందో అంత పర్సంటేజ్ మళ్ళీ వేయాలి. ఓకేనా? సో ఏదైతే వస్తుందో ఆ వాల్యూ రాసుకోండి. ఓకేనా? ఆ వాల్యూ ఇంటూ 10 వేసుకోండి. ఓకేనా? ఇట్లా వేసుకుంటే ఎంత నంబర్ అయితే వచ్చిందో చూసుకోండి. అది 2.4 to 2.8 కంటే తక్కువగా ఉంటే స్పర్మ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు అనమాట. అయితే ఇక్కడ ఒక చిన్నది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఏంటనంటే కామన్ గా మేము చూసే ఆ, ఒక ఇష్యూ ఏంటనంటే మాకు నార్మల్ స్పర్మ్స్ 80% ఉన్నాయి, 90% ఉన్నాయి అని అంటారు. కాదండి, అసలు ప్రాపర్ గా అన్ని రూల్స్ ఫాలో అయ్యి చేసిన సీమెన్ అనాలిసిస్ లో ఇండియన్ మెన్ లో 11 to 13% కంటే, అంటే 11 నుంచి 13% కంటే నార్మల్ స్పర్మ్స్ ఉండటం అనేది కుదరదన్నమాట. అంటే లేవు, ఇప్పటిదాకా అయితే లేవు. రికార్డ్స్ ప్రకారంగా కూడా అన్ని రూల్స్ ఫాలో అయితే, స్ట్రిక్ట్ గా రూల్స్ అన్ని ఫాలో అయితే, అందుకనే మీరు సిమెన్ అనాలిసిస్ అనేది ఎక్కడ చేయించుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 1.4 ml అని 16 మిలియన్ అని ఈ కౌంట్ అనేది ఎట్లా ఇచ్చారు అని అంటే క్రూగర్స్ స్ట్రిక్ట్ క్రైటీరియా అని చెప్పి ఉంది. డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్. ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళు ఈ క్రూగర్స్ క్రైటీరియా అనేది ఫాలో అయ్యి ఆ నెంబర్స్ ఇచ్చారనమాట. సో మీరు పక్కన రిఫరెన్స్ రేంజెస్ ఏమో ఈ క్రైటీరియా ఫాలో అయ్యి రాసి, కానీ ఫైనల్ గా ఇచ్చే రిపోర్ట్ ఏమో ఈ క్రైటీరియా ఫాలో అవ్వలేదు అనుకోండి, ఇంకా దీనికి దానికి సంబంధం ఏముంది? ఎలా అయితే రిఫరెన్స్ వాల్యూ ఇచ్చారో అవే రూల్స్ అన్ని ఫాలో అయ్యి సీమెన్ అనాలిసిస్ కూడా చేయాలి. ఇట్లాంటి సీమెన్ అనాలిసిస్ మీకు ఓన్లీ ఎంబ్రియాలజిస్ట్ చేయగలుగుతారు. అంతే తప్ప టెక్నీషియన్స్ నార్మల్ ల్యాబ్స్ లో ఎవరు చేయలేకపోతూ ఉంటారు. మీకు నేను చెప్పేది నమ్మశక్యంగా లేకపోతే సింపుల్ గా నేను గూగుల్ నుంచి తీసి ఒక మాట రాశాను చూడండి. ఏంటనంటే నార్మల్ గా 13% కంటే ఎక్కువ ఇండియన్ మెన్ లో నార్మల్ స్పర్మ్స్ అనేవి నమోదు అవ్వలేదు. ఓకేనా? సో అందుకని ఏంటనంటే స్ట్రిక్ట్ క్రైటీరియా ఫాలో అయ్యి రిపోర్టింగ్ చేసుకోవాలన్నమాట. సో మీకు ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఫైనల్ గా ఎట్లాగా మీరు ఆ, మీ స్పర్మ్స్ ఎంత ఉన్నాయని చెప్పి కౌంట్ చేయాలి అని చెప్పి, దాన్ని బట్టి ఒక ఐడియా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎంబ్రియో గ్రోత్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్పోర్ట్ అన్నమాట. సరే ఫైనల్ గా అన్ని తంటాలు పడి మొత్తానికి ఎగ్ లోపలికి స్పర్మ్ వెళ్ళిపోయింది అని అనుకుందాం. అంటే ఎగ్ లోపలికి ఫైనల్ గా ఒక స్పర్మ్ ఏదోటి అన్నిటితోటి పోటీ పడి స్పర్మ్ దాని జెనెటిక్ మెటీరియల్ ని ఎగ్ లోపలికి పంపించింది అని అనుకుందాం అనమాట. నెక్స్ట్ ఏమవుతుంది? మీరు ఇది చూడండి. ఇది యాడమ్ అని మాకు ఒక బైబిల్ లాగా అన్నమాట. సో అలాంటి ఒక వీడియో అట్లాస్ లోంచి నేను టెక్స్ట్ బుక్, అంటే ఆ వీడియో అట్లాస్ లోంచి నేను డైరెక్ట్ గా తీసి పెట్టాను. సో ఫస్ట్ ఏమవుతుంది అంటే ఎగ్ లోపలికి స్పర్మ్ వెళ్ళగానే ఫస్ట్ ఆ సింగిల్ సెల్ కాస్త 2 cells అవుతాయి అన్నమాట. ఇప్పుడు జస్ట్ ఎగ్ లోకి స్పర్మ్ వెళ్ళిపోవటం కాదు కదా, బేబీ లాగా మారాలి కదా. అది ఎట్లాగా? 1 2 అవుతుంది, 2 4 అవుతాయి, 4 8 అవుతుంది, 8 16 అయ్యి అట్లా 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 బేబీ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ 14 days లో అంతా కూడా మీరు ఇంకా ప్రెగ్నెంట్ అయ్యారు అని చెప్పి తెలియక ముందంతా బాడీలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. ఏంటంటే సెల్స్ అనేవి డివైడ్ అవుతూ ఉంటాయి. ఫైనల్ గా చూసారు కదా, ఒక బాల్ లాగా తయారవుతుంది అనమాట.
ఒక బాల్ లాగా తయారైన తర్వాత అది ఆ ఫెలోపియన్ ట్యూబ్ లోంచి కదిలి 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 అట్లా ఫైనల్ గా గర్భసంచి దగ్గరికి వస్తుంది అనమాట. ఆ గర్భసంచి దగ్గరికి వచ్చి అది ఆ, పెరుగుతుంది. ఇప్పుడు ఇదే మీకు ఇంకొక యానిమేటెడ్ వీడియోలో కూడా నేను చూపిస్తాను. సో ఇది కొంచెం చిన్నగా ఉంది అని చెప్పి నేను వేరేది కూడా సెలెక్ట్ చేశాను అనమాట. ఇది మీరు ఇందాక చూసిన వీడియోనే, కాకపోతే ఇంకొంచెం ముందుకు వెళ్తాం అన్నమాట. చూసారు కదా, ఆ స్పర్మ్స్ అన్ని ఉంటాయి. ఆ స్పర్మ్స్ అన్ని వెళ్ళిన తర్వాత ఫైనల్ గా ఎగ్ ని వెళ్ళి అన్ని అటాచ్ అవుతాయి. కానీ ఏదో ఒక స్పర్మ్ మట్టుకు ఫస్ట్ ఏదైతే లక్కీ స్పర్మ్ ఉంటుందో మిగతావన్నీ కూడా అవన్నీ యాసిడ్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. కానీ ఒక స్పర్మ్ మట్టుకు ఫైనల్ గా వెళ్ళి ఆ దాని జన్యు ఏదైతే ఉంటుందో డిఎన్ఏ అది ఎగ్ లోపలికి ఇస్తుంది అనమాట. సో అందుకనే ఎగ్ ఒక 80% ఉంటే స్పర్మ్ 20% అనమాట. ఇప్పుడు చూసారా ఇది ఒక సెల్ కాస్త 2 సెల్స్ అయినాయి, ఈ 2 సెల్స్ 4 సెల్స్ అయినాయి, అట్లా పెరుగుతోంది. ఈ మొత్తంలో ఏమవుతోంది, ట్యూబ్ లోంచి గర్భసంచి వేపుకి ఆ బేబీ అనేది వస్తుంది అనమాట. సో అది ఎట్లాగా సెల్స్ పెరుగుతూనే ఉంటాయి దీని మొత్తంలో. ఫైనల్ గా చూసారు కదా, ఒక చిన్న బాల్ లాగా తయారవుతుంది అనమాట. సో ఆ బాల్ లో ఏంటనంటే ఇన్నర్ సెల్ మాస్ అని, అంటే ఫైనల్ గా బేబీ ఎక్కడి నుంచి అయితే పెరుగుతుందో అట్లాంటి ఒక బాల్ తయారవుతుంది అనమాట. ఇది ఎప్పుడు అని అంటే 5 నుంచి 6 రోజుల తర్వాత, అంటే ఎగ్ లోపలికి స్పర్మ్ వెళ్ళిన 5 to 6 డేస్ తర్వాత అది తయారయ్యి, ఆ 5 to 6 డేస్ తర్వాత వచ్చి గర్భసంచి పొరలో అతుక్కొని అది అట్లా బేబీ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అప్పుడే ఒక 14 డేస్ తర్వాత పీరియడ్ మిస్ అయినప్పుడు చూసుకుంటే కనుక ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేది వస్తుంది అనమాట. ఇది మైక్రోస్కోపిక్ గా ఎట్లా జరుగుతుంది అనేది కూడా మీరు చూడాలన్నమాట. చూసారు కదా, ఇది మైక్రోస్కోపిక్ గా నిజం ఎగ్ లోపల స్పర్మ్ పెట్టిన తర్వాత 2 సెల్స్ అయినాయి, 2 సెల్స్ కాస్త 4 సెల్స్ అయినాయి, 4 సెల్స్ అట్లా ఇంకా ఇంకా డివైడ్ అయ్యి అదిగోండి 8 సెల్స్ అయినాయి. అవి ఇంకా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా డివైడ్ అవుతూ ఉంటాయి. డివైడ్ అయ్యి ఇంకా మల్టిపుల్ డివిజన్స్ అవి జరుగుతూ ఉన్నాయి మన లోపల. అన్ని చాలా ఒక్కొక్క సెల్ రెండు రెండుగా అట్లా మారి ఫైనల్ గా 5వ రోజుకి ఇట్లాగా బ్లాస్టోసిస్ట్ అన్నమాట. అంటే 5వ రోజు మీరు ఇందాక ఒక బెలూన్ ఒక బాల్ లాగా చూసారా, అది మైక్రోస్కోప్ లో ఇలా అన్నమాట. సో రియల్ టైమ్ గా అలా ఉంటుంది, మైక్రోస్కోప్ లో ఇలా ఉంటుంది అనమాట. ఇట్లాగా ఒక ఎంబ్రియో ఫామ్ అవ్వాలి. సో ఇట్లా ఒక ఎంబ్రియో ఫామ్ అవ్వాలి అని అంటే దానికి కొంచెం ఎనర్జీ కావాలి. ఇప్పుడు ఒక సెల్ 2 సెల్స్ గా మారాలన్నా, 2 సెల్స్ 4 సెల్స్ గా మారాలన్నా, ఇదంతా ఏంటంటే ఎనర్జీ అనేది కావాలన్నమాట. దానికి లోపల నుంచి బలం కావాలి. ఆ బలం అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే ఎగ్ స్పర్మే ప్రొవైడ్ చేస్తారు అనమాట. అంటే ఒక 80% వరకు ఎగ్ ప్రొవైడ్ చేస్తుంది, 20% వరకు స్పర్మ్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అట్లా ప్రొవైడ్ చేయగా, అంటే అట్లా బలం ఇవ్వగా ఫైనల్ గా ఎంబ్రియో అనేది డివిజన్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎంబ్రియో డివిజన్ జరిగితే సరిపోతుందా? కాదు కదా. ఎంబ్రియో ట్యూబ్ లో డివైడ్ అయిపోయి ట్యూబ్ లో ఉంటే సరిపోదు కదా. అక్కడి నుంచి గర్భసంచి దగ్గరికి రావాలన్నమాట. ఇదే ఎంబ్రియో ట్రాన్స్పోర్ట్ అన్నమాట. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏంటనంటే సపోజ్ ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళని మీరు రోడ్డు మధ్యలో వదిలేశారు. ఒక బేబీకి ఏమో ఒక కిడ్ కేమో వాళ్ళ ఇంటికి వెళ్ళటం తెలుసు, దారి తెలుసు. ఇంకొక కిడ్ కేమో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్తే అంటే వాళ్ళ ఇల్లు వస్తుందనే తెలియట్లేదు అనమాట. సో వీళ్ళిద్దరిలో ఎవరు తెలివైన వాళ్ళు అన్నట్టు? ఆబ్వియస్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం దారి తెలిసిన వాళ్ళు తెలివైన వాళ్ళు అన్నట్టు కదా, అంతే అన్నమాట. సో ఫామ్ అయిన ఎంబ్రియో యొక్క క్వాలిటీ కనుక చాలా బాగుంటే దానికి దారి తెలుస్తుంది. దానికే తెలుసు నేను గర్భసంచి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి. సో గర్భసంచి దగ్గరికి అది వెళ్ళాలి ఎందుకంటే గర్భసంచి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది, నువ్వు ఇట్రా అని చెప్పి. అప్పుడు ఆ సిగ్నల్ పట్టుకొని ఇది వెళ్ళగలగాలన్నమాట. అదే క్వాలిటీ తక్కువ ఉంటే కనుక ఇది ఆ, ఈ స్టెప్ అనేది జరగదన్నమాట. నేను మీకు ఒక విషయం చెప్పాను కదా, ఏంటి అని అంటే అంతా బాగుంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని ఫస్ట్ లోనే మనం అనుకున్నాం చూసారా. అన్ని బాగుంటే అంతా సమంగా జరిగితే కనుక ఆ ప్రతి స్టెప్ కూడా నేచరే హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. కానీ ఆ ఏదన్నా ప్రాబ్లమ్స్ లాంటివి ఏమన్నా ఉంటే, అంటే ఎగ్ లో క్వాలిటీ ఇష్యూస్ ఉన్నా, స్పర్మ్ లో ప్రాబ్లమ్స్ లాంటివి ఉన్నా, స్పర్మ్ లో క్వాలిటీ ఇష్యూస్ ఉన్నా, బేబీ ఫామ్ అవ్వకుండా నేచరే ఆపుతూ ఉంటుంది. నేచర్ కూడా ఒక టోల్ గేట్ లాగా పెడుతూ ఉంటుంది అనమాట. ప్రతి స్టెప్ కూడా ఒక టోల్ గేట్ అన్నమాట. అందుకనే అంత క్వాలిటీ అనేది మంచిగా ఉండాలి. సో ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే ట్యూబ్ లోంచి ట్రావెల్ చేసుకుంటూ ఆ ఈ పిండం అనేది గర్భ సంచి దాకా వస్తుంది అనమాట. ఫైనల్ గా వచ్చేది ఇంప్లాంటేషన్ అన్నమాట.
సో మీరు ఈ వీడియో చూసారు కదా, మీరు ఇందాక ఒక బాల్ లాగా చూసారు కదా. సో ఇది వచ్చేసి ఫర్టిలైజ్డ్ ఎగ్ అన్నమాట, అంటే లోపల అదొక బేబీ అన్నమాట. ఇప్పుడు వచ్చి ఇది గర్భసంచి యొక్క పొర అన్నమాట. సో గర్భసంచి యొక్క పొరలో అది లోపలికి ఫస్ట్ వెళ్ళి పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే అది లోపలికి వెళ్ళి ఇంప్లాంట్ అవ్వాలన్నమాట. అది పైనే ఉంటే సరిపోదన్నమాట. అది లోపలికి ఒక చిన్న గొయ్యిలాగా తవ్వి అది లోపలికి వెళ్ళి అక్కడి నుంచి ఆ రక్తం అది తీసుకున్నంత పెరుగుతుంది అనమాట. ఇది నార్మల్ గా మనం వేసే ఆ, గింజలు మొక్కలు అవ్వటం లాగానే అనమాట. సో మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, వేసిన అన్ని గింజలు కూడా మొక్కలుగా మారవు. సో అట్లానే ఇట్లా ఇట్లా ఎంబ్రియో అంతా ఫామ్ అయినా కూడా ఫైనల్ గా గర్భసంచి దగ్గరికి వచ్చినా కూడా ప్రతి ఎంబ్రియో కూడా అట్లానే ఇంప్లాంట్ అవ్వాలి, పెరగాలి అని చెప్పి కూడా లేదనమాట. సో నార్మల్ గానే ఆ అంత అంత హెల్దీగా ఉన్నా కూడా, ఇప్పుడు మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. సపోజ్ మీరు గింజలన్నీ కూడా ఒకటే సోర్స్ దగ్గర నుంచి తీసుకున్నారు, ఒకటే చెట్టు నుంచి వచ్చిన గింజలే అవి. నేల కూడా అదే, మీరు ఆ గింజలన్నీ వేశారు. ఒక 100 గింజలు వేశారంటే 100 మొక్కలు రావు, 80 మొక్కలు వస్తాయి. మరి మిగతా 20 ఎందుకు రాలేదు? నేల బాలేదా అంటే ఎందుకు కాదు, ఎందుకంటే మిగతా 80 వచ్చాయి కాబట్టి. అలానే గింజలు బాలేదా? కాదు, ఒకటే ప్లేస్ నుంచి వచ్చాయి కదా అవి, ఒకటే చెట్టు నుంచే వచ్చాయి. సో గింజలు బాగాలేదనడానికి కూడా లేవు, ఎందుకంటే మిగతా 80 పెరిగినాయి కదా. సో బేసికలీ ఏంటంటే విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. సో అది ఏం చేస్తుందంటే ఈ స్టేజ్ లో ఈ ఎంబ్రియో పెరిగితే ఓకేనా కాదా అని చెప్పి నేలనే డిసైడ్ చేసుకుంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం పెరిగే శక్తి ఎంబ్రియోకి కూడా ఉండాలన్నమాట. సో ఈ రెండిటి క్రాస్ టాక్ అంటే ఎంబ్రియో అండ్ ఎండోమెట్రియం యొక్క క్రాస్ టాక్, ఓకేనా, అంటే గింజ భూమి, ఈ రెండిటి క్రాస్ టాక్ వల్లనే మొక్క పెరుగుతుంది, అలానే ప్రెగ్నెన్సీ కూడా పెరుగుతుంది అనమాట. సో ఈ స్టెప్ అంతా కూడా పర్ఫెక్ట్ గా జరగాలి, ఇది ఇంప్లాంటేషన్ అన్నమాట. సో అంతా సమంగా జరిగితే ప్రకృతే హెల్ప్ చేస్తుంది. ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి అని అంటే కనుక అది ఆపడానికి టోల్ గేట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఎందుకు అని అంటే అగైన్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఏదైతే స్ట్రాంగ్ గా ఉందో, ఏ ఎంబ్రియో అయితే ఒక హెల్దీ ప్రెగ్నెన్సీని కాస్ట్ చేయగలదో దాన్ని మట్టుకే మీ బాడీ పెంచుతుంది. ఇప్పుడు కామన్ డౌట్స్ కి వద్దాం, ఓకేనా. వాట్ హ్యాపన్స్ వెన్ ది క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఇస్ పువర్? ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఎగ్ క్వాలిటీ కనుక పువర్ గా ఉందనుకోండి, అంటే మనం అనుకున్నాం కదా, ఓవరీ నుంచి రిలీజ్ అయ్యే ఎగ్ యొక్క క్వాలిటీ హెల్దీగా ఉండాలి నార్మల్ గా, కానీ సపోజ్ పువర్ గా ఉందనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఇది సిగ్నల్ సరిగ్గా చేయలేదన్నమాట. సిగ్నల్ టు ట్యూబ్, ఫెలోపియన్ ట్యూబ్ ఉంటుంది కదా, సిగ్నల్ టు ఫెలోపియన్ ట్యూబ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఫెలోపియన్ ట్యూబ్ లోకి ఎక్కడం అనేది తగ్గిపోతుంది, రెడ్యూస్డ్ ఫెలోపియన్ ట్యూబ్ ఎంట్రీ, ఆ ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఇది ఒక టోల్ గేట్ అన్నమాట. సరే ఫెలోపియన్ ట్యూబ్ లోకి కూడా ఏదో కొన్ని ఎక్కినాయి అనుకోండి. సో నార్మల్ వాళ్ళలో కనుక ఒక 7 out of 10 టైమ్స్ కనుక ఎక్కితే, ఎగ్ క్వాలిటీ ఇష్యూస్ ఉంటే ఒక 5 out of 10 టైమ్స్ ఎక్కుతుంది అని అనుకుందాం. సరే ఫెలోపియన్ ట్యూబ్ ఎంట్రీ వచ్చిందన్నమాట. ఫెలోపియన్ ట్యూబ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఫర్టిలైజేషన్ జరగాలి కదా. సో మీరు మిమ్మల్ని ఒక కామన్ క్వశ్చన్ అడుగుతాను అనమాట. ఏంటనంటే ఎవరైనా ఎగ్ కుక్ చేసే వాళ్ళు ఉంటే కనుక అర్థమవుతుంది. ఒక ఎగ్ ని మీరు ఇట్లాగా నార్మల్ గా ఆమ్లెట్ వేయడానికి అని చెప్పి పగలగొట్టగానే పగిలింది అనమాట. ఇంకొక ఎగ్ ఏమో మీరు ఎన్ని సార్లు కొడుతున్నా సరే పగలట్లేదు అనమాట. ఈ రెండిట్లో చూస్తే కనుక క్వాలిటీ ఏది బాగుంటుంది అంటే, ఏది ఆ, పాడవకుండా ఉంటుంది అంటే, వెంటనే కొట్టగానే పగిలిన ఎగ్ ఏదైతే ఉంటుందో అది బాగుంటుంది అనమాట. చాలా షెల్ గట్టిగా ఉన్నది ఏదైనా ఉంటే కనుక యూజువల్ గా అది పాడైపోయి ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరైతే అది ఆమ్లెట్ వేసుకోవడానికి పగలు కొడుతున్నారు, కానీ దాని నేచర్ ఏంటి, లోపల పుంజు ఉంటే కనుక అది పగలు కొట్టుకుని బయటికి రావాలన్నమాట. కానీ ఒకవేళ లోపల కనుక ప్రాబ్లం ఉన్న పుంజు కనుక ఉంటే అది బయటికి రానియకుండా నేచరే ఏం చేస్తుంది, షెల్ ని హార్డ్ గా చేస్తుంది అనమాట. అట్లానే ఎప్పుడైతే ఎగ్ యొక్క క్వాలిటీ తక్కువగా ఉంటుందో, మరి చెప్పాను కదా టాల్ గేట్ అని చెప్పి. సో అమ్మో ఈ ఎగ్ క్వాలిటీ బాగాలేదు, దీని నుంచి ప్రెగ్నెన్సీ వస్తే కనుక దీని నుంచి అబార్షన్స్ అయ్యే రిస్క్ ఎక్కువ, లేకపోతే అబ్నార్మల్ బేబీస్ ఫామ్ అయ్యే రిస్క్ ఎక్కువ అని చెప్పి నేచర్ ఏం చేస్తుంది, నార్మల్ కంటే కూడా కొంచెం థిక్ గా షెల్ తయారు చేస్తుంది అనమాట. సో నార్మల్ వాళ్ళకి సన్నగా ఉంటే కనుక ఈ ఈ ఎగ్ యొక్క షెల్ కొంచెం లావుగా అంటే బండగా థిక్ గా ఉంటుంది అనమాట. సో ఎందుకు దీనివల్ల ఏమవుతుంది అని అంటే,
నార్మల్ గా మనం ఏమనుకున్నాము, 2.4 to 2.8 lakhs స్పర్మ్స్ కావాలి అని అనుకున్నాం కదా ఒక ఎగ్ ని చొచ్చుకుని లోపలికి వెళ్ళడానికి. ఇవి సరిపోవు. ఎందుకు? ఎగ్ లావుగా ఉంది కదా, ఎగ్ యొక్క షెల్ హార్డ్ గా ఉంది కదా. సో ఈ 2.4 to 2.8 lakhs అనేది ఒక నార్మల్ ఎగ్ కోసం అన్నమాట, ఒక హెల్దీ పాపులేషన్ నుంచి తీసుకున్న నంబర్స్ అవి. సో హెల్దీగా ఉన్న ఎగ్ కి ఈ మాత్రం సరిపోతుంది. కానీ క్వాలిటీ తక్కువ ఉంది అని అంటే కనుక షెల్ హార్డ్ ఉంటుంది కాబట్టి దానికి రిలేటివ్ గా ఎక్కువ కావాలన్నమాట. సో అందుకని మీకు ప్రాబబ్లీ ఇది కూడా ఇష్యూ ఏమో అని చెప్పి వెళ్ళి మీ క్లినిషియన్ ని కనుక్కోవాలి. సరే, మొత్తానికి ఇది కూడా స్టెప్ జరిగింది అని అనుకుందాం. ఏదో మొత్తానికి తంటాలు పడి వాళ్ళ సిమెన్ అనాలిసిస్, వాళ్ళ సిమెన్ కౌంట్ చాలా బాగుండి, సరే మొత్తానికి ఒక స్పర్మ్ లోపలికి వెళ్ళింది అని అనుకుందాం అనమాట. అనుకున్న తర్వాత మీరు అర్థం చేసుకోవాలి కదా ఏంటి అని అంటే, నేనేం చెప్పాను, 2 4గా మీరు ఇందాక ఎంబ్రియో ఫార్మేషన్ అనేది చూసారా. అదేంటనంటే సెల్స్ అనేవి డివైడ్ అవ్వాలి కదా. సో ఆ సెల్స్ డివైడ్ అవ్వటం అనేది సరిగ్గా జరగదు అనమాట. సో సెల్స్ డివైడ్ అవ్వడం జరగకపోతే ఎంబ్రియో ఫార్మేషన్ అనేది జరగదు. చెప్పాను కదా, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు క్వాలిటీ కనుక బాగోకపోతే ఆ ఎంబ్రియోకి అంటే ఆ పిండంకి గర్భసంచి దగ్గరికి వెళ్ళాలనేది తెలియదు. అది తెలుసుకోలేదు, దాని క్వాలిటీ తక్కువ, దానికి తెలివి తక్కువగా ఉంది అని అనుకున్నాడు. అట్లనే దాని క్వాలిటీ తక్కువగా ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, అది ఆ, గర్భసంచి దగ్గరికి వెళ్ళలేకపోతుంది. సో అక్కడే ఆగిపోతుంది. సో కొన్నిసార్లు ఏంటంటే ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అవన్నీ కూడా రావచ్చు అనమాట, అంటే ట్యూబ్ లో ప్రెగ్నెన్సీస్ అవన్నీ కూడా రావచ్చు అనమాట. సరే, ఫైనల్ గా మొత్తానికి అన్ని తంటాలు పడి గర్భసంచి దగ్గరికి వచ్చేసింది అని అనుకుందాం. గర్భసంచి దగ్గరికి వచ్చినా కూడా నేను చెప్పాను కదా, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, ఏదైతే బాగుందో, ఏదైతే హెల్దీ ప్రెగ్నెన్సీని ఇస్తుందో దాని మట్టుకే పెంచుతుంది అనమాట. సో ఇది కూడా ఒక చెక్ పాయింట్, ఇంప్లాంటేషన్ అనేది కూడా చెక్ పాయింట్ అనమాట. సో ఎప్పుడైతే ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉంటుందో వాళ్ళకి మూడో స్టెప్ అనుకున్నాం చూసారా, ఓవిలేషన్ అని, అక్కడి నుంచి మొదలుపెట్టి మిగిలిన అన్ని స్టెప్స్ కూడా నార్మల్ వాళ్ళతోటి కంపేర్ చేస్తే కనుక తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. వాట్ హ్యాపెన్స్ వెన్ ద క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ ఇస్ పోర్? ఫస్ట్ స్టెప్ చూసారా ఏంటి, బయట 100 ఉంటే లోపలికి ఒకటి వెళ్తుందని చెప్పాను కదా. సో కౌంటే తక్కువగా ఉందనుకోండి, లోపలికి వెళ్ళేదే తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మొటిలిటీ తక్కువ ఉంది అని అనుకుందాం, అసలు లోపలికి వెళ్ళవు కదా. అప్పుడు మొటిలిటీ కనుక తక్కువ ఉంటాయి కనుక గర్భసంచి లోపలికి వెళ్ళడానికి వాటికి కదలిక ఉండదు. ఇవి స్పర్మ్స్ ఉంది, ఇది కొట్టుకోవాలి, తోక అనేది కొట్టుకుంటూ ఉంటేనే స్పర్మ్ ముందుకు ముందుకు వెళ్తుంది అనమాట. సో కదలిక లేదనుకోండి, మళ్ళీ అన్ని కూడా ఆ, యోనిలోనే ఉండిపోతాయి అన్నమాట. అంటే వెజనాల్లోనే ఉండిపోతాయి. వెజనాల్లోనే ఉండిపోతే ఇంకా ఫస్ట్ లోపలికి ఎప్పుడు వెళ్తాయి, ఎప్పుడు ఆ ఈ ఫెలోపియన్ ట్యూబ్ ని దాటి వెళ్ళి ఎగ్ ని కలుస్తాయి. సో అందుకని మొటిలిటీ కూడా ఇంపార్టెంట్. సరే, ఈ రెండు బానే ఉన్నాయి, కానీ మార్ఫాలజీ అంటే నార్మల్ గా ఉండే స్పర్మ్ యొక్క ఆకారం అన్నమాట. చెప్పాను కదా, స్పర్మ్ కి హెడ్ ఉంటుంది, నెక్ ఉంటుంది, తర్వాత టెయిల్ ఉంటుంది అనమాట. సో ఈ స్పర్మ్ యొక్క హెడ్ లో కూడా కొంచెం చిన్న చిన్నగా అది యాసిడ్ అది తీసుకెళ్తుంది అనమాట. సో ఒకవేళ స్పర్మ్ యొక్క హెడ్ లో ప్రాబ్లం ఉందనుకోండి, ఒక ఫిఫ్త్ స్టెప్ అనుకున్నాం చూసారా, ఫర్టిలైజేషన్ అనే, అంటే స్పర్మ్ వెళ్ళి అన్ని ఎగ్ ని చుట్టుముట్టిన తర్వాత వాటి తలలో ఉన్న యాసిడ్ ని రిలీజ్ చేస్తాయి అని చెప్పి, అప్పుడే కదా స్పర్మ్ లోపలికి వెళ్ళగలుగుతుంది. సో ఎప్పుడైతే స్పర్మ్ యొక్క తలకాయలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అప్పుడు ఈ స్టెప్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఫైనల్ గా ఏదైనా సరే ప్రెగ్నెన్సీ అనేది రావటం అనేది డిలే అవుతుంది. సో వాట్ ఆర్ ది కామన్లీ డన్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్? సో చాలా మంది అనుకుంటారు కదా, మాకు మందులతో అవుతుందా, మాకు ఐయుఐ తోటి అవుతుందా, మాకు ఐవీఎఫ్ తోటి అవుతుందా. అసలు ఫస్ట్ ఆ ట్రీట్మెంట్స్ ఏంటి అనేది కూడా మీకు అర్థం కావాలన్నమాట. న్యాచురల్ రిప్రొడక్షన్ అంటే ఏంటంటే చూడండి, ప్రతి నెల అమ్మాయికి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది, వాళ్ళ స్పర్మ్స్ అన్ని బాగానే ఉంటాయి. సో ఆ అండాన్ని వెళ్ళి స్పర్మ్స్ చుట్టుముట్టి ఫైనల్ గా ఒక బేబీ రావటం అనేది న్యాచురల్ రిప్రొడక్షన్ అన్నమాట. ఓవులేషన్ ఇండక్షన్ అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ ఏంటి, చెట్టుకు ఒకటే కాయ ఉంది అంటే ఏంటి అంటే ఒకటే ఎగ్ రిలీజ్ అవుతుంది నెలకి. కొంతమందికి ఏంటంటే ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, పీసీఓడి లాంటివి ఉన్నా, లేకపోతే అప్పుడప్పుడు ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్ లో ఏమవుతుంది అని అంటే చూడండి, ఈ చెట్టు చూసారా, అసలు ఎగ్ అనేది లేదంటే వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు. బాడీలో వాళ్ళకి ఏదో కారణంగా ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు, వాళ్ళకి మనం మందులు ఇచ్చి ఒక ఎగ్ రిలీజ్ అయ్యేలాగా చేస్తున్నాం. ఇది వచ్చేసి ఓవులేషన్ ఇండక్షన్ అన్నమాట.
సో ఎగ్ ఇప్పటిదాకా రాని వాళ్ళకి ఊరినే మందులు ఇచ్చి మీరు న్యాచురల్ గా ట్రై చేయండి అని అనొచ్చు. స్పర్మ్స్ అన్ని బాగుంటాయి, అది ఓవులేషన్ ఇండక్షన్. చెప్పాను కదా, న్యాచురల్ రిప్రొడక్షన్ అంటే కనుక సేమ్ ఒక ఎగ్ రిలీజ్ అవటం, మల్టిపుల్ స్పర్మ్స్ అని బాగుండటం. సూపర్ ఓవులేషన్ ఏంటనంటే ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయికి ఒక ఎగ్ రిలీజ్ అవుతోంది, స్పర్మ్స్ కూడా బాగానే ఉన్నాయి, కానీ ఏదో కారణంగా వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వట్లేదు. సో అప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే, సరే మాకు ఒక ఎగ్ సరిపోవట్లేదు, మేము మీకు 2-3 ఎగ్స్ పెరిగేలాగా మందులు ఇస్తాం, సూపర్ ఓవులేషన్ అంటారు అనమాట అది. సో 2-3 ఎగ్స్ పెరిగేలాగా మందులు ఇచ్చి అప్పుడు ట్రీట్మెంట్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఒక ఎగ్ రిలీజ్ అవుతుంటే పని చేయండి, 2-3 ఎగ్స్ రిలీజ్ అయితే పని చేస్తాయా అని అంటే, ఇది ఒక కామన్ ఇది అంటే మీ ఎంసెట్ రిజల్ట్స్ లాగా అనుకోండి. ఒక్కటే సీట్ ఉంది అనుకోండి, ఫైనల్ గా అందరూ కొట్టుకుంటూ ఉంటారు దానికి. అదే ఒక 2-3 సీట్లు ఉన్నాయి అనుకోండి, ఫైనల్ గా మెయిన్ సీట్ 2-3 ఉన్నాయి అనుకోండి, ఎక్కువ మందికి ఆ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో మనం ఏం చేస్తామంటే, 2-3 ఎగ్స్ రిలీజ్ అయితే కనుక ఏ ఒక్కటైనా ఎక్కకపోతుందా అన్న ఆశ అన్నమాట. అది సూపర్ ఓవులేషన్ అంటే, ఫాలోపియన్ ట్యూబ్ లోకి ఎక్కాలి కదా. సో అట్లా కొంచెం ఎక్కువగా కనుక రిలీజ్ చేస్తే ఏదైనా ఒకటైనా పట్టుకుంటుందేమో అని చెప్పి ఆశ అన్నమాట, అట్లా చేసే ట్రీట్మెంట్. సరే ఇప్పుడు మెడిసిన్స్ ఇచ్చాం, ఏది ఇది చూసారు కదా ఏంటంటే, ఆ, అసలు ఎగ్స్ రాని అమ్మాయికి ఎగ్స్ వచ్చేలాగా మందులు ఇవ్వటం, ఎగ్స్ వచ్చే అమ్మాయికేమో ఆ, సరే అది సరిపోవట్లేదు అని చెప్పి ఎక్కువ ఎగ్స్ రిలీజ్ అయ్యేలాగా మందులు ఇవ్వటం, ఇవేమో మందులతోటి ఇస్తాం అనమాట. ప్లస్ ఏంటంటే ఐయుఐ. ఇప్పుడు ఐయుఐ అంటే ఏంటి, మీ వీర్య కణాలు, మీ సీమెన్ శాంపుల్ ఏదైతే ఉందో దాంట్లో చాలా డెడ్ స్పర్మ్స్ ఉంటాయి, కదలిక లేని స్పర్మ్స్ ఉన్నాయి, అన్ని చాలా ఉంటాయి కదా. సో దాంట్లో కదిలే స్పర్మ్స్ మట్టుకే, మాకు కదలనివన్నీ అనవసరం కదా, బయట అవి చనిపోయిన స్పర్మ్స్ అన్నా కదలనివన్నీ అనవసరం కదా. సో అట్లా కదిలే స్పర్మ్స్ వరకే తీస్తాం అనమాట. అంటే ఎట్లా అంటే, జస్ట్ ఈ స్పర్మ్స్ ని మీరు ఏదో కాలేజ్ కి పంపించి ట్రైనింగ్ చేసినట్టు అనుకోండి. సో అట్లా ఏం చేస్తాము, మీరు ఇచ్చిన సీమెన్ శాంపుల్ ని ఒక సెంట్రిఫ్యూజ్ లాంటి దాంట్లో పెట్టి, ఆ సెంట్రిఫ్యూజ్ లో ప్రిపేర్ చేసి అందులో అక్కర్లేనివన్నీ తీసేసి, ఓన్లీ బాగా కదిలే స్పర్మ్స్ ఏవైతే ఉంటాయి, వాష్డ్ స్పర్మ్స్ అని ఉంటాయి కదా, అంటే కదిలే స్పర్మ్స్ ఏవైతే ఉంటాయి, మొటిలిటీ ఉన్నవి, కదలిక ఉన్నవి మట్టుకే తీసుకెళ్లి డైరెక్ట్ గా గర్భసంచిలో పెడుతున్నాం అనమాట. వెజైనాలో కాకుండా డైరెక్ట్ గా తీసుకెళ్లి గర్భసంచిలో పెడుతున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ కదిలే స్పర్మ్సే ఉంటాయి, ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి పెడతాం అనమాట. అయినా కూడా దీనికి ఒక సక్సెస్ రేట్ 15% లాగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎలాగ స్పర్మ్స్ లోపల పెట్టేస్తున్నాం కదా, మరి 15% ఎందుకు సక్సెస్ రేట్స్ అని అంటే, అసలు ఫస్ట్ ఉండటమే చాలా తక్కువ స్పర్మ్స్ ఉన్నాయనుకోండి, ఫైనల్ గా మనం లోపల పెట్టే స్పర్మ్స్ కూడా తక్కువే ఉంటాయి కదా. సో అందుకని సివియర్ గా ఉన్న వాళ్ళకి పెద్ద ట్రీట్మెంట్స్, కొంచెం మైల్డ్ ఉన్న వాళ్ళకి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ సరిపోతాయి అనమాట. సరే మనం స్పర్మ్స్ లోపల పెడుతున్నాం, కానీ ఎగ్ రిలీజ్ అయింది ఓకే, బట్ రిలీజ్ అయిన ఎగ్ ట్యూబ్ లోకి వెళ్ళిందా లేదా. సరే ట్యూబ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇక్కడ మనం లోపల పెట్టిన స్పర్మ్స్ ట్యూబ్ అండం దాకా వెళ్ళాయా లేదా. సరే వెళ్ళాయి, వెళ్ళిన తర్వాత ఆ స్టెప్ ఏది, స్పర్మ్ లోపలికి, ఎగ్ లోపలికి వెళ్ళిందా లేదా, ఎగ్ లోపలికి చొచ్చుకుని వెళ్తుంది కదా దాని తలలోంచి యాసిడ్ అది రిలీజ్ చేసి, అది జరిగిందా లేదా. జరిగిన తర్వాత సెల్స్ డివైడ్ అవుతూ 2-3 అయ్యి, 2-4 అయ్యి, 4-8 అయ్యి, అట్లా సెల్ డివైడ్ అవుతూ జరిగింది కదా, ఆ స్టెప్ జరిగిందా లేదా. ఇవన్నీ మన చేతిలో ఉండవు అనమాట. ఓన్లీ ఏంటంటే, సో మైల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వరకు ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్ గా వచ్చేసి ఏంటంటే ఐవీఎఫ్ అన్నమాట. ఐవీఎఫ్ ఏంటంటే చూడండి, నార్మల్ గా ఒక ఎగ్గే ఉండే అమ్మాయికి, ఇది స్కాన్ లో చూడండి, స్కాన్ లో ఒకటే ఎగ్ కనిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట, అంటే హార్మోన్స్. హార్మోన్స్ దేనికి అని అంటే, ఆ, నేను చెప్పాను కదా ఫస్ట్ ఉన్న ఎగ్స్ అన్ని కూడా ఒక ఎగ్ ని పెంచడానికి అన్ని కష్టపడుతూ ఉంటాయి అని చెప్పాను కదా. సో ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ కూడా పెరుగుతాయి అనమాట. ఎందుకు, ఆ ఒక్క ఎగ్కే కాదు, క్వీన్ ఎగ్కే కాదు, మిగతా వాటి అన్నిటికీ కూడా సరిపోయే ఫుడ్ ఇస్తున్నాం మనం. సో ఏమవుతుంది, అన్ని పెరుగుతాయి అనమాట. అన్ని పెరగ్గా ఏం చేస్తామంటే, వెళ్ళి ఈ అమ్మాయి చూసారా ఎలా కోసుకుంటోందో, అట్లాగా మనం ఆ అన్ని పెంచిన ఎగ్స్ అన్నిటిని బయటికి తీస్తాం అనమాట. బయటికి ఎట్లా తీస్తాము, మైల్డ్ అనస్థీషియాలో ఆ లోపల మనం పెంచిన ఎగ్స్ అన్ని బయటికి తీస్తాం. బయటికి తీసిన తర్వాత ఐవీఎఫ్ కానీ లేదంటే ఇక్సీ కానీ చేస్తాం అన్నమాట. ఐవీఎఫ్ అంటే ఏంటి, జస్ట్ ఎగ్ అక్కడ పక్కన పెట్టి
స్పర్మ్స్ ని పక్కన వదిలేయటం అనమాట. అంటే ఇగో ఎట్లా అంటే బేసికలీ ఫ్రూట్స్ మీద మందు కొట్టినట్టు అనుకోండి. అంటే జస్ట్ ఏంటంటే ఎగ్ ఉంటుంది, మనం స్పర్మ్స్ ని పక్కనే పెట్టేస్తాం, కానీ ఆ స్పర్మే వెళ్ళి దానంతటగా అది రిలీజ్ చేసి, తలలోంచి అది యాసిడ్ రిలీజ్ చేసి దానంతటే అది లోపలికి వెళ్ళాలి. సో అది కనుక లోపలికి దానంతటా అది వెళ్ళలేదు అని అంటే కనుక ఐవీఎఫ్ అనేది ఫెయిల్ అవుతున్నాం. సో అడ్వాన్స్డ్ గా వచ్చేసి ఏంటంటే మాకు సరిపోదు, దాని అంతటగా ఆ స్పర్మ్ లోపలికి వెళ్ళగలుగుతుందో లేదో అని చెప్పి మాకు డౌట్. అందుకని మేమేం చేస్తాము, ఆ ఒక్కొక్క స్పర్మ్ ని తీసుకొని మా చేత్తో మేమే ఒక చిన్న నీడిల్ తోటి ఎగ్ లోపల పెడతాం అనమాట. అంటే ఇట్లాగా ఎగ్ ఉంటే కనుక స్పర్మ్ ని తీసుకొని, స్పర్మ్ ని ఒక ట్యూబ్ తోటి ఎగ్ ని ఇట్లాగా పట్టుకొని ఈ స్పర్మ్ ని మా చేత్తో మేమే లోపలికి పెడతాం అనమాట. దీన్ని ఇక్సీ అంటారు అనమాట. సో ఐవీఎఫ్ అంటే స్పర్మే దాని అంతటిగా అది లోపలికి వెళ్ళాలి. సి అంటే మేము దానికి హెల్ప్ చేసి లోపలికి పెడుతున్నాం అనమాట. సో ఇదంతా జరిగిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు లోపల పెట్టిన తర్వాత ఎంబ్రియో కల్చర్ చెప్పాను కదా, రెండు సెల్స్, రెండు నాలుగు అవుతాయి, నాలుగు ఎనిమిది అయ్యి అట్లాగా 2 నుంచి 6 రోజుల పాటు ఏంటనంటే స్పెషల్ కండిషన్స్ లో పెట్టాలి. ఇప్పుడు మీ యూట్రస్ లో, మీ గర్భసంచి ఫలోపియన్ ట్యూబ్ లో ఎటువంటి కండిషన్స్ అయితే ఉన్నాయో అటువంటి కండిషన్స్ ని మనం బయట ఒక ఇంక్యుబేటర్ తోటి ఇంక్యుబేటర్ లో పెట్టి పెంచుతాం అనమాట. సో ఇది ఒక లక్షలు ఉంటాయి ఈ ఇంక్యుబేటర్స్. సో ఈ ఇంక్యుబేటర్ లో పెట్టి కరెక్ట్ గా మీ ఫెలోపియన్ ట్యూబ్ లోనూ మీ యూట్రస్ లో ఎట్లాంటి ఎన్వైరన్మెంట్ ఉంటుందో అట్లాంటి దాన్ని క్రియేట్ చేయగా ఎంబ్రియో అనేది పెరుగుతుంది అనమాట. సో అట్లాగా 5 నుంచి 6 రోజుల పాటు ల్యాబ్ లోనే పెంచుతాం అనమాట. సో దీన్నే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. ఫైనల్ గా ఏమవుతుంది అని అంటే, ఇది చూసారా మీరు, ఇది ఎంబ్రియో అన్నమాట. ఎంబ్రియోని ఒక చిన్న ట్యూబ్ ద్వారా, చూసారా ఇది ఒక చిన్న ఇంజెక్షన్ లాగా ఉంది చూసారా, చిన్న ట్యూబ్ ద్వారా ఏంటంటే ఆ ఎంబ్రియోని తీసుకెళ్లి గర్భసంచిలో పెడతాం అనమాట. అంటే బేసికలీ మనకున్న స్టెప్స్ అన్నిట్లో ఫస్ట్ స్టెప్ నుంచి 7th స్టెప్ వరకు మనం బైపాస్ చేసేస్తున్నాం. అవన్నీ కూడా నార్మల్ గా బాడీలో జరిగేది ఏదో కారణంగా జరగట్లేదు కాబట్టి ఆ స్టెప్స్ అన్నిటిని మనం బయట చేస్తున్నాం. బయట చేసి ఫైనల్ గా ఏదైతే ఎంబ్రియో ఫామ్ అయిందో, పిండం ఏదైతే తయారీ అయిందో దాన్ని ఇంకా 5 రోజుల పాటు బయట పెంచి దాన్ని ఇంకా పెరగడానికి గర్భసంచిలో పెడుతున్నాం అనమాట. మరి ఇలా చేస్తే కూడా ఎందుకంటే సక్సెస్ రేట్ లేవు, ఇంకెందుకు 100% సక్సెస్ రేట్ రావాలి కదా అని అనుకుంటారు. మీకు ముందే చెప్పాను, మీకు న్యాచురల్ గా జరిగే దాంట్లోనే 80% టైమ్సే ఫైనల్ గా ఎంబ్రియో అంతా అక్కడికి వెళ్ళిన తర్వాత గర్భసంచి అన్ని చెక్ చేసి అంతా బానే ఉందా లేదా అని చెప్పి పెంచుతుంది అనమాట. సో ఐవీఎఫ్ లాంటి దాంట్లో ఏంటంటే మాక్సిమం సక్సెస్ రేట్ 50%. ఎందుకు అని అంటే మనం అన్ని స్టెప్స్ ఫాలో అయ్యి ఏంటి కారణం అని చెప్పి తెలుసుకుని ఎక్కడ ఏమి మిస్ అవ్వకుండా ప్రాపర్ గా టెస్ట్లు చేసుకుని ముందుకు వెళ్ళి ఆ ఐవీఎఫ్ కనుక చేస్తే అటువంటి ఐవీఎఫ్ కి 50% సక్సెస్ రేట్. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి, ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టే కదా ఈ ఇష్యూస్ అన్ని ఉన్నాయి. సో నే- మేమంతా ట్రై చేస్తాము, అంతా ట్రై చేసి ఎంబ్రియోన్ అంతా తయారు చేసిన తర్వాత గర్భసంచిలో పెట్టిన తర్వాత దాన్ని ఆ ఎంబ్రియో డివైడ్ అవ్వగలగాలి. ఇప్పుడు మేము ఒక బ్లాస్టోసిస్ స్టేజ్ లో పెట్టాము, ఆ బాల్ స్టేజ్ లో పెట్టాము లోపల. దాని తర్వాత అది ఇంకా డివైడ్ అవ్వగలగాలి. అది 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 డివైడ్ అవ్వగలగాలి అంటే దానికి ఆ శక్తి ఉండాలి. మీ గర్భసంచి కూడా ఇనఫ్ న్యూట్రిషన్ ఇవ్వాలి దానికి. సో కావాల్సినవన్నీ సమకూరుస్తాం, బట్ నెక్స్ట్ స్టెప్ అయితే మటుకు బాడీయే చేయాలన్నమాట. అందుకనే ఐవీఎఫ్ కి కూడా సక్సెస్ రేట్ అనేది 50%. ఎంబ్రియో ఫ్రీజింగ్. సో ఇప్పుడు మీరు ఈ స్టెప్ లో చూసారు కదా ఏంటనంటే, ఆ, ఇదే స్టెప్ చూసుకోండి. ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్ గా ఎంబ్రియో అంతా తయారు చేస్తాం, ఇందాక చేసినట్టే ఐవీఎఫ్ లో చేసినట్టుగానే ఎంబ్రియో అంతా తయారవుతుంది. ఎంబ్రియో తయారైన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోకుండా దాచిపెట్టుకోవటం అనమాట అవి. సో ఇది ఎవరెవరిలో చేస్తారు అంటే, ఎగ్స్ తక్కువగా ఉన్న వాళ్ళన్నా, స్పర్మ్స్ తక్కువగా ఉన్న వాళ్ళన్నా, లేకపోతే ఇప్పుడే మాకు పిల్లలు వద్దు తర్వాత ఎప్పుడో కావాలి కానీ తర్వాత ఇన్ఫర్టిలిటీ రావచ్చేమో అని చెప్పి భయపడి చేసుకునే వాళ్ళన్నా, ఇట్లాంటి వాళ్ళకి ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది ఒక ఆప్షన్ అన్నమాట. ఓకేనా. సో ఇది ఏంటనంటే ఒక ఎడ్యుకేషనల్ సిరీస్, ఒక ఇన్ఫర్మేటివ్ సిరీస్ అన్నమాట. సో దీని ద్వారాగా మీరు
మీకేం ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకొని దగ్గరలో ఉన్న ఫర్టిలిటీ సెంటర్ కన్నా సరే ఎక్కడికైనా వెళ్ళి ట్రీట్మెంట్ అనేది చేయించుకోండి. సో డయాగ్నోసిస్ మెయిన్ పార్ట్ అన్నమాట. సో ఈ వీడియో మీకు కరెక్ట్ గా ఏ స్టెప్ లో ప్రాబ్లం ఉంది అని చెప్పి అవగాహన రావడానికి ఒక అందుకు హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ.